తెలంగాణకు అష్టపాలకులుగా ఉండాల్సిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నష్టకులుగా రుజువు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఇరు పార్టీలకు 8 ఎంపీలను గెలిపించి ఇచ్చిన తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా. దేశంలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారన్న విషయాన్ని ఎప్పట్లాగే ఈసారి కేంద్రం మరిచిపోయింది. మోదీ బడేబాయ్ అంటూ సీఎం రేవంత్ ఎంత మొత్తుకున్నా పెద్దన్న రాష్ట్రానికి పైసా విధించలేదు. తెలంగాణకు నయా పైసా సాధించలేని కాంగ్రెస్ బీజేపీ చేతగానితనంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న బడ్జెట్లో రాష్ట్రానికి గుండు సున్నా మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టును గాని కార్యక్రమాన్ని గాని ప్రకటించలేదు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా నిధులు సాధించడంలో విఫలమయ్యారు. మోదీ మా బడేబాయ్, కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకున్న గొప్పలని గప్పాలని తేలిపోయింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో 1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే సరైన సమయంలో సరైన విధానంలో ఈ ప్రతిపాదనలు పంపలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ కసరత్తు మొదలయ్యే సమయంలోనే ప్రతిపాదనలు పంపాల్సి ఉన్న రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. బడ్జెట్ కూర్పు తుది దశకు చేరుకున్న తర్వాత హడావిడిగా 1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు అందించారని చెబుతున్నారు. ఇందులోనూ ప్రాధాన్య రంగాలను ఎంచుకోకుండా తలాతోక లేకుండా ప్రతిపాదనలను సమర్పించారని విమర్శిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ, మూసీ పునర్జీవం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు ప్రభుత్వం చెప్పింది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు ఇవ్వాలని కోరినట్టు చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్లైన రీజనల్ రింగ్ రోడ్కు, మెట్రోకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని, దీనికి బడ్జెట్లోనే కేటాయింపులు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు ఇంతవరకు డిపిఆర్లు పూర్తి కాలేదని, కేంద్ర బడ్జెట్లో నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించిన రంగాలకు, రాష్ట్ర సర్కార్కు ప్రతిపాదించిన రంగాలకు సంబంధం లేకుండా పోయిందని అంటున్నారు. అందుకే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా మిగిలిందని చెబుతున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి అదనంగా ఎటువంటి కేటాయింపులు చేయకపోవడానికి కాంగ్రెస్ సర్కారే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ పొందలేకపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక బహిరంగ సభల్లో విమర్శించారు. తక్కిన మంత్రులు సమయం దొరికితే అదే పాట పాడారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడేబాయ్ అని పిలవడంతో ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులకు డోకా ఉండదని అనుకుంటే వారి బంధం దృఢపడింది. కానీ తెలంగాణకు లాభం లేకుండా పోయిందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇప్పుడేం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఆర్ సహా విభజన హామీలపై కేంద్రం మరోసారి పక్షపాత వైఖరిని ప్రదర్శించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ఏం కావాలి? గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పథకాలు ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొత్తగా చేసిన ప్రతిపాదనలు ఏమిటి? అవి కేంద్ర ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్నాయా, లేవా? లేకపోతే సవరింపు ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలపై బడ్జెట్ కసరత్తు జరుగుతున్న సమయంలో దృష్టి పెట్టలేదు. 2 కేంద్ర మంత్రుల నిర్లక్ష్యం వల్ల బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగలేదని
ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకపోవడంతో తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏ స్థాయిలో ఉంటుందో బడ్జెట్ మరోసారి స్పష్టం చేసిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి చెరో 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణకు లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. చెప్పుకోవడానికి 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు వీళ్ళు కలిసి తెలంగాణకు అష్టనష్టకులుగా దాపరించారని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.